హాయ్ గాయ్స్, సో ఈరోజు అయితే నా బ్యాగ్ టు చూసేద్దామా. ఇది వచ్చేసి నా బ్యాగ్ పింక్ కలర్. సో ఫస్ట్ జిప్లో అయితే కప్ బాక్స్, ఇంకా ఈ కప్ బాక్స్ ఎందుకంటే స్కెచెస్ ఉంటాయి కదా, స్కెచెస్ తోటి దీనిపైన వేసేసి మళ్ళీ తురుపుకుంటా, షేడింగ్ చేసుకుంటా, అమేజింగ్గా ఉంటుంది అందుకే. సో ఇది వచ్చేసి పెన్స్ పెట్టుకున్న డబ్బ. యాక్చువల్గా ఇది పెన్స్ పెట్టుకున్న డబ్బ కాదు, సోప్ పేపర్స్ ఉన్న డబ్బ. దాంట్లో వచ్చి సోప్ పేపర్స్ తీసేసి వేరే డబ్బలో పెట్టి ఇట్లా పెన్స్ పెట్టుకున్నా. సో ఇదైతే బ్లూ పెన్, బ్లాక్ పెన్, రెడ్ పెన్. ఇంతే ఫస్ట్ జిప్లో. సో ఫస్ట్ జిప్లో అయితే చూసేసాము. సెకండ్ జిప్లోకి వెళ్దాం. సెకండ్ జిప్లో డైరీ, ఇంకా రబ్బర్ స్కేల్, ఇంకా ఈవేస్ నోట్బుక్, హిందీ న్యూ బుక్, ఇంగ్లీష్ న్యూ బుక్, మ్యాథ్స్ నోట్బుక్, హిందీ ఓల్డ్ నోట్బుక్, ఇంగ్లీష్ ఓల్డ్ నోట్బుక్, ఒలింపియన్ మ్యాథమెటిక్స్, టేబుల్స్ నోట్బుక్, చేసినప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా చాలా మెస్సీగా అయిపోతుంది. ఇక్కడ వాల్స్ అయితే రోజు క్లీన్ చేయడానికి ఎస్పెషల్గా ఈ కార్నర్స్ లో. ఇంకా మనతో ఇలా కావాలని ఆన్లైన్ లో బాగా రీసెర్చ్ చేసి ఈ వాల్ స్టిక్కర్స్ ని ఆర్డర్ చేశారు. కమ్యూనికేషన్ చేసి వాల్ కి స్టిక్ చేయండి. అంటే ఇప్పుడు దీని మీద ఆయిల్ పడినా, ఫుడ్ స్టెయిన్స్ పడినా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక సీక్రెట్ చెప్పినా, ఇది హీట్ రెసిస్టెంట్ కూడా. మీకు ఆల్మోస్ట్ 3 మీటర్స్ వరకు వస్తుంది. దీన్ని కిచెన్ లోనే కాదు, కిడ్స్ రూమ్ లో, ఇంకా ఒక బాక్స్, షెల్ఫ్ లో, అన్ని ప్లేస్ లో కూడా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. ఈ లింక్ మీకు ప్రొఫైల్ పై ట్యాప్ చేస్తే పేజ్ బై ఇట్లా సోప్ పేపర్స్ ఉంటాయి. నాకు సోప్ పేపర్స్ డబ్బా తీసాడు కదా, ఇంట్లోనే సోప్ పేపర్స్ డబ్బా. సో మా సెకండ్ జిప్ టూర్ అయితే అయిపోయింది. ఇంకా థర్డ్ జిప్ లోకి వెళ్ళిపోదామా. సో ఇప్పుడైతే థర్డ్ జిప్ అయితే చూసేద్దాం. సో టార్ పేపర్లో టార్ జిప్లో అయితే ఫస్ట్ ప్యాడ్, వెనకాల ప్రింటింగ్ పేపర్ పేస్ట్ చేసిన. ఇది వచ్చేసి ఎగ్జామ్లో రఫ్ పేపర్ తీసుకుంటా. అంటే ఎగ్జామ్ అయిపోయాక బోర్డ్ కొడుతుందని ఇట్లా డ్రాయింగ్ వేసుకుంటా. డ్రాయింగ్ ఎట్లుందా కామెంట్లో చెప్పండి. సో ఇది వచ్చేసి నా డ్రాయింగ్ నోట్బుక్. 70 డ్రాయింగ్స్ వేసా. ఇంకా 2 స్టోరీస్ రాసిలా. సో డ్రాయింగ్స్ అయితే చూసేసి ఫస్ట్ డ్రాయింగ్ second drawing.
కష్టపడి నైట్ అంతా సోప్ చేసి క్లాత్ లో స్టోర్ చేస్తూ ఉంటావు. కానీ వాటిలో ఒకసారి మాయిశ్చర్ వల్ల ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ క్లౌడ్ బ్యాకప్ అయితే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కంపార్ట్మెంట్స్ ఉంటాయి. జస్ట్ 1 hour సోప్ చేసిన స్టోర్స్ ని ఆపోజిట్ లో ప్లేస్ చేయండి. అండ్ ఇప్పుడు బాటమ్ లో ఉన్న బాక్స్ లో వాటర్ యాడ్ చేస్తే చాలు. ఇది 12 hours లోనే స్టోర్స్ హైజెనిక్ గా ప్రిపేర్ అవుతాయి. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి 3 to 4 days స్టోర్ చేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ డబ్బా అనుకున్నానే, చాలా పని తప్పింది. 11th drawing. 12th drawing. 17th drawing. So 17 drawings అయితే అయిపోయినాయి. స్టోరీస్ చూసేద్దాం. ఇది ఫస్ట్ స్టోరీ, my friendship story. Once upon a time, we have 5 friends. Their name is Lekana, Jeenan, Venachi, Preti, Aide. I like my friends. Today is my birthday. I celebrated very much today. My friends came. We enjoyed very much. When that time was afternoon, my birthday girl did reels. She likes reels and ate snacks and I slept. Bye bye. Thank you so much. ఇది ఇంకొక డ్రాయింగ్ చూపెట్టారు మర్చిపోయాను. ఇంకొక స్టోరీ చాలా పెద్దది ఉంది. నెక్స్ట్ వీడియోలో సర్వే చూపిస్తాను. 2 pages సరిపోయింది. సో మన డ్రాయింగ్ బుక్ అయితే అయిపోయింది. రాబోయే కాలంలో కాబోయే డాక్టర్ ఇంగ్లీష్ వరకు చూసి చెప్పయ్యా. ఏంటిది ఏం అర్థం కాదు. నాకేం తెలియదని చెప్తే వీళ్ళందరూ నవ్వుతారేమో. ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ బుక్. మా వాడు బైపీసీ చదువుతున్నాడండి. రాబోయే కాలంలో కాబోయే డాక్టర్ నాకు 4 రోజుల నుంచి ఒంట్లో బాగుంది. వేసుకోవచ్చు. మ్యాథ్స్ కోర్స్ బుక్. ఒలింపియాడ్ సైన్స్ బుక్. దీంట్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ కూడా ఉంటాయి. లాస్ట్లో ఆన్సర్స్ ఉంటాయి. ఆన్సర్కి కానీ ఆన్సర్కి మాత్రం ఏమో చూడద్దు. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ నోట్బుక్. ఇంగ్లీష్ యాక్టివిటీ బుక్. యాక్టివిటీ బుక్ అంటే కొన్ని స్టిక్కర్స్ కూడా లాస్ట్లో కొన్ని స్టిక్కర్స్ ఇస్తారు, పేస్ట్ చేయాలి. నెక్స్ట్ జీకే పేపర్. ప్రాబ్లమ్ సాల్వింగ్ బుక్. ఇది వచ్చేసి నా చిన్న డ్రాయింగ్ బుక్ అన్నమాట, వేరే తయారు చేసింది. బ్యాక్ ఫ్రంట్ 3 డ్రాయింగ్స్ చేసా. 1 2 3. Maths activity book.
నెక్స్ట్ బ్యాగ్స్ స్పోర్ట్స్ బుక్ వర్క్ బుక్ బ్యాగ్స్ వర్క్ బుక్ EVS యాక్టివిటీ బుక్ EVS వర్క్ బుక్ EVS కోర్స్ బుక్ ఫోర్త్ క్లాస్ కోర్సు ప్రాక్టీస్ బుక్ రఫ్ నోట్స్ వైట్ హిందీ టెక్స్ట్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్ లాస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ కోర్స్ బుక్. సో థర్డ్ జిప్లో కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ జిప్ ఉంది. దాంట్లో ఏమన్నా కూడా నాకే తెలియదు అసలు ఏం పెట్టుకున్నాను. అసలు ఫోర్త్ జిప్లో నోట్బుక్స్ అవి ఏమన్నా కొన్ని వస్తువులు ఉంటాయి. ఒక పేపరే ఉంటుంది. లాస్ట్ ఫోర్త్ జిప్ లో వచ్చేసి పేపరే. నేను స్కూల్లో మా పీటీ సార్ మా స్కూల్లో ఒక ఛాలెంజ్ పెట్టాడు. బెంచ్ వైస్గా డేకి ఒక్కొక్క లీడర్. నేను లీడర్ అన్నప్పుడు సో నేను సెకండ్ బెంచ్లో నేను లీడర్ వచ్చినప్పుడు నేమ్స్ రాయాలన్నారు. నేమ్స్ రాసినాను ఇంట్లో. అది దాచి పెట్టుకున్నా. సో ఇదే నా బ్యాక్ టూర్. సో నా బ్యాక్ టూర్ అయితే చూసేసారు కదా. సో ఇది వచ్చేసి నా బ్యాక్ టూర్.